బాపట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే సహించాం, ఈ రోజు ముగిసింది అని మురిసిపోకండి, మరొకసారి ఇటువంటి దాడులు జరిగితే సహించాం, యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం, అమెరికా దౌత్వంతో మా భారతదేశం కాల్పుల వీరమణకు అంగీకారం తెలిపిన మరుక్షణంలోనే మరల దాడులకు తెగబడ్డారు. మా పౌరుషంకు సహనం పెట్టొద్దు, తట్టుకోలేరు అని ముక్త కంఠంతో తెలిపారు. ర్యాలీని హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. దీనికి ఏదంటే మన భారతం మీద జరిగిన దాడికి నిరసనగా మనం పాకిస్తాన్ మీద దండెత్తితే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి అమెరికా ద్వారా మధ్యవర్తిత్వం జరిపించుకొని సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా మన మోడీ గారి నాయకత్వంలో మన దేశం అత్యుత్తంగా పోరాడి పటిమను ప్రదర్శించింది. దీని మద్దతుగా ఈరోజు మనం సమైక్యత ర్యాలీని జరుపుతున్నాము. మన తెలుగు సైనికులైన మురళీ నాయక్ అక్కడ వీరమరణం పొందినందుకు వారికి మా వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ తరఫున జోహార్ అమర్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. ఏప్రిల్ 22వ తేదీ భారతదేశ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులు మన వారి మీద విరుచుకుపడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం జరిగింది. మరి కొత్తగా పెళ్ళైన జంట హానీమూన్ అని అక్కడికి వెళితే భార్య ప్రతిలాడినా కూడా నిరాకరించేసి మరి పొట్టన పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు. దాని పర్యవసానంగా భారతదేశం మరి పాకిస్తాను ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే దాని ప్రతిఫలంగా పాకిస్తాను మన మీద డ్రోన్లతో దాడి చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. అదేమంటే భారత్ మీద భద్రతా మండలిలో మరి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ మీద నిందలు మోపుతుంది. భారతే పర్యాటకులను చంపి నిన్న పాకిస్తాన్ మీద వేసిందని వాళ్ళు అక్కడ అబద్ధాలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో ప్రయోగించి చేస్తుంటే మన S-400 సుదర్శన్ చక్ర ద్వారా వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసి పాకిస్తాన్ను మట్టుబెట్టడం జరిగింది. ఇక చేసేదేం లేక మరి డ్రోన్ దగ్గరికి వెళ్ళి అమెరికా డ్రోను ట్రంప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి రాయబారానికి వచ్చి నిన్న సాయంకాలం 5 గంటల కాల్పుల విరమణ జరిగిందని